నేను చెప్పగలను, ప్రతి చిన్న విషయంలో దేవుని ఉద్దేశం ఏంటో ఎరిగి పనిచేసే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. వర్ధిల్ల చేస్తున్నాడండి, వర్ధిల్ల చేస్తున్నాడు. ఎంత వర్ధిల్ల చేస్తున్నాడంటే నా అంచీలాలకు అందనంతగా దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు. నా ఊహలకు అందనంతగా దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు. పిల్లలారా, దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబం నీ పిల్లలు అనగార్చబడ్డాలన్నది దేవుని ఉద్దేశం కాదు. నీవు నీ కుటుంబం నీ బిడ్డలు నీరసిల్లిపోవాలన్నది దేవుని ఉద్దేశం కాదు. దరిద్రులుగా, శాపగ్రస్తులుగా, పేదవారుగా బ్రతకాలన్న దేవుని ఉద్దేశం కాదు. మీరు వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి, అన్ని కోణాల్లో మీరు వర్ధిల్లి ప్రయోజకులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది కూడా ఎంతకంతకు, అంతకంతకు. అలా అంతకంతకు వర్ధిల్లాలంటే దావీదు వంటి మంచి హృదయం మనకు కావాలి. దావీదు ఎవరు? ఎక్కడికి పంపినా సుబుద్ధి కలిగి పనిచేసి వచ్చాడు. మనం ఎక్కడికి వెళ్ళినా మంచి మనసుతో, మంచి బుద్ధితో పనిచేసి రావాలి. ఎందుకో ఈ పరిచర్ల గురించి దేవుడు మాట్లాడేటప్పుడు అంతకంతకు వర్ధిల్లుతుంది. ఇది అంతే, అంతకంతకు వర్ధిల్లుతుంది. సంఘం వర్ధిల్లుతుంది, మీరు అంతకంతకు వర్ధిల్లుతారు. ఇది జీవజలపు నది, పరలోకం నుండి నా దగ్గరకు వచ్చిన నదిని మీ వద్దకు నేను పంపిస్తున్నా. ఇదే నెరవేర్చబడద్ది, యేసు నామములో నెరవేర్చబడద్ది. దేవుడు దీన్ని విస్తరింపచేస్తాడు. వాగ్దానాలు ఆలస్యం అవుతాయేమో కానీ అలక్ష్యం కావు. ఈ పరిచర్యకు ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం నెరవేర్చబడిపోయే కాలం సమీపంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దానికి కారణాలు కొన్ని చెప్పాను. ఇంకొక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 5వ వాక్యం. 26వ అధ్యాయము 5వ వాక్యం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవుడు అతనిని, మరొకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం చదువునానా. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఇక్కడ యూదా రాజ్యాన్ని పరిపాలించిన ఉజ్జియా రాజు కనబడుతున్నాడు. కొద్ది నిమిషం నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇతని పేరేంటి? ఉజ్జియా. దైవజనుడి పేరు జకర్యా. ఆ దైవజనుడు దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివిగలడు. ఇలా చెప్తాను, యూదా రాజ్యాన్ని ఉజ్జియా పరిపాలిస్తున్నాడు. ఆ రోజుల్లో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి పేరేంటి? జకర్యా. ఎలాంటి దైవజనుడు? దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివిగలడు. దేవుని ప్రత్యక్షతలను చూడగలిగిన మనోనేత్రము కలిగిన ఒక దైవజనుడు ఉజ్జియా కాలంలో ఉన్నాడు. ఆ ఉజ్జియా ఎంత ధన్యుడో. కొంతమందికి దైవజనులు ఉండరు, ప్రత్యక్షత కలిగిన దైవజనులు ఉండరు. కానీ దేవుని కృప ఏంటంటే ఉజ్జియాకు ఒక ప్రత్యక్షత కలిగిన దైవజనుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇదే త్రోవ, ఇందులో నడువు అని చెప్పగలిగిన ఒక ప్రత్యక్షత కలిగిన దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి పేరేంటి? జకర్యా. ఆ తెలివి కలిగిన, దేవుని ప్రత్యక్షత కలిగిన దైవజనుడు, దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన దైవజనుడు జకర్యా. అతని టైంలో ఉజ్జియా యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఉజ్జియా ఏం చేశాడు తెలుసా? ఈ ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకర్యా దినములలో ఈ దైవజనుడికి దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఇతడు దేవునిని ఆశ్రయించి దైవజనుని అడుగుజాడల్లో నడవటం మొదలుపెట్టాడు. ఆ దైవజనుడు ప్రత్యక్షత కలవాడు. ప్రత్యక్షత కలిగిన దైవజనుడు ఎలా నడిపిస్తే అలా నడవటం మొదలుపెట్టాడు.
ఆ దైవజనుడి యొక్క ఆలోచన ప్రకారం నడవటం మొదలెట్టాడు. అతన్ని దినములలో ఇతడు యెహోవాని ఆశ్రయించాడు. దేవుడు అతన్ని ఏం చేశాడు చెప్పండి? ఒక ప్రత్యక్షత కలిగిన దైవజనుడి సమక్షంలో నువ్వు దేవుని మీద ఆనుకుంటే ఉజ్జీయాను వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను కూడా వర్ధిల్ల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ దైవజనుడు తెలివిగలడేనా? తెలివి కలిగిన ఒక దైవజనుడు ఉన్నాడు. అతను ఎవరు? ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివిగలడు. ఆ దైవజనుడి మార్గంలో నడిచిపోయాడు. ఆ దైవజనుడు ఎలా చెప్తే అలా నడిచిపోయాడు, వదిలేడు. ఇది త్రోవ, ఇందులో నడువు అని చెప్పగలిగిన ఒక దైవజనుడిని కలిగి ఉన్నాడు. ఎవరు? ఉజ్జియా. దైవజనుని కలిగి ఉన్నాడు. ఆ దైవజను టైంలో ఇతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు అతనిని వర్ధిల్ల చేశాడు. నువ్వు వెంబడించే దైవజనుడు దేవుని ప్రత్యక్షత కలిగిన వాడై ఉండాలి. దేవుని వాక్య ప్రత్యక్షత కలిగిన వాడై ఉండాలి. దేవుని మార్గముల విషయమై తెలివి కలిగిన వాడై ఉండాలి. నిన్ను నడిపించగలిగిన వాడై ఉండాలి. ఇదిగో ఇదే త్రోవ, ఇందులో వెళ్ళు, సక్సెస్ అవుతావు. నీ పట్ల దేవుని ఉద్దేశం ఇదే, నీ బిడ్డల పట్ల దేవుని ఉద్దేశం ఇదే, నీ పట్ల ఇదే దేవుని సంకల్పమని చెప్పగలిగిన ప్రత్యక్షత కలిగిన ఒక దైవజనుడి సమక్షంలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి చూడు, తప్పక ఉజ్జియాను వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను కూడా వర్ధిల్ల చేస్తాడు. ప్రత్యక్షత కలిగిన దైవజనుడు నడిపించినట్టు నడవాలి. కొంతమంది ఏం చేస్తారంటే దైవజనుడిని వీళ్ళు నడిపిస్తారు. ఎవరు? సంఘమే దైవజనుడు నడిపిద్దే. ఇటు చేయండి అయ్యా, అట్టగేనమ్మ అంటారు. ఏం చేస్తాం మరి? సంఘం పాడవకూడదు, అట్టగా అంటాం, అంతేగా. కానీ తప్పది. నువ్వు చెబుతావేంటి దైవ సేవకుడికి? నువ్వు ఆజ్ఞాపిస్తావేంటి? ఇలా చేస్తే బాగుంటుందని ఎదవైడియా నీవీయటం ఏంటి? ఒక ప్రత్యక్షత కలిగిన దైవజనుడు ఉన్నప్పుడు ఆ ప్రత్యక్షత కలిగిన దైవ సేవకుడు ఎలా నడిపిస్తే నువ్వు అలా నడవాలి. ఏం చెప్తే నువ్వు వచ్చేయాలి. అలా ఉజ్జియా చేశాడు. మహారాజు అయ్యుండి ఆ ప్రత్యక్షత కలిగిన దైవజనుడు అతని కాలంలో దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. నిన్ను దైవజనుడు నడిపిస్తున్నాడు. ఆ ప్రత్యక్షత కలిగిన దైవజనుడు. దైవజనులు మీరు నడిపిస్తున్నారా? ప్రత్యక్షత కలిగిన దైవజనుడు ఎలా నడిపిస్తే అలా దేవుణ్ణి ఆశ్రయించాడు ఉజ్జియా. దేవుడు అతన్ని ఎందుకు ఆశ్రయించాడు? దేవుడు ప్రత్యక్షత కలిగిన దైవ సేవకు నడిపించినప్పుడు దేవుడు ఎందుకు వర్ధిల్ల చేయడు? దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? స్వతిత్వం, స్వనిర్ణయాలనేది సంఘాన్ని పాడు చేస్తాయి. కానీ ప్రత్యక్షత కలిగిన దైవజనుడు నడిపించిన మార్గం నడిపితే అది దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.